హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఈరోజు ఈ వీడియోలో ఏపీ ఎంసెట్ 2026కి సంబంధించి కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది ఎలా కంప్లీట్ చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ నేర్చుకోబోతున్నాం. వీడియో అనేది చివరి వరకు చూడండి, అప్పుడే ఇన్ఫర్మేషన్ అనేది మిస్ అవ్వకుండా ఉంటారు. ఈ యొక్క వెబ్సైట్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ అనేది చేస్తాను. మీరు అక్కడ నుంచి డైరెక్ట్గా వెబ్సైట్కి అనేది వెళ్ళొచ్చు. ఈ యొక్క వెబ్సైట్ అనేది ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ రైట్ సైడ్లో కనిపిస్తుంది కదా రిజిస్ట్రేషన్ నౌ అని. ఇక్కడ ఎవరైతే ఇంతకుముందు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోలేదో వాళ్ళు మాత్రం రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అనేది చేసుకోవాలి. ఎవరైతే ఇంతకుముందే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసి ఉంటారో వాళ్ళకి ఒక యూజర్ ఐడి అలాగే పాస్వర్డ్ అనేది వచ్చి ఉంటుంది. ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ ఉంది కదా, దానిపై క్లిక్ చేసి లాగిన్ అనేది అవ్వచ్చు అనమాట. ఇప్పుడు ఎలానో చూపిస్తాను. ఒక రెడ్ మార్క్తో రిజిస్టర్ నవ్ అని ఉంటుంది చూడండి, రైట్ సైడ్లో రెడ్ మార్క్తో టిక్ చేశాను. అక్కడ చూడండి రిజిస్టర్ అని కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది ఇలా వస్తుంది అనమాట. మీ యొక్క సెలెక్ట్ బోర్డ్ అని కనిపిస్తుంది కదా, మీ యొక్క బోర్డు అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇంటర్మీడియట్లో ఏ బోర్డు అయితే ఆ బోర్డు అనేది సెలెక్ట్ చేసుకోండి. అలాగే మీ యొక్క ఆల్ టికెట్ నెంబర్, అలాగే ఇయర్ ఆఫ్ పాసింగ్, అలాగే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, అలాగే మీ యొక్క ఫోన్ నెంబర్, అలాగే రీఎంటర్ మొబైల్ నెంబర్, అలాగే సెకండరీ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వండి. మీ పేరెంట్స్ ఎవరైనా ఉంటే ఆ ఫోన్ నెంబర్ అనేది ఇస్తే మంచిది. అలాగే మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఇవ్వండి. ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఇచ్చిన తర్వాత ఇక్కడ జనరేట్ ఓటీపీపై క్లిక్ చేస్తే మీ ఆధార్ కార్డుకి లింక్ అయిన ఫోన్ నెంబర్కి ఓటీపీ అనేది వెళ్తుందనమాట. ఓటీపీ అనేది మనం ఇవ్వాల్సి ఉంటుంది. ఓటీపీ అనేది ఇచ్చిన తర్వాత మీ యొక్క యూజర్ ఐడి అలాగే మీ యొక్క ఫోన్ నెంబర్కి పాస్వర్డ్ అనేది మీ ఫోన్ నెంబర్కి ఆధార్ కార్డుకి లింక్ అయిన ఫోన్ నెంబర్కి మీ యొక్క పాస్వర్డ్ అనేది వచ్చి ఉంటుంది అనమాట. ఇంకొక ఫోన్ నెంబర్ అనేది ఇచ్చారు కదా, ఇప్పుడు మనం రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో ఆ ఫోన్ నెంబర్కి ఒకసారి చెక్ చేయండి. దానికి పాస్వర్డ్ అనేది వచ్చి ఉంటుంది. అలాగే మీ మెయిల్కి కూడా వచ్చి ఉంటుంది. మీకు యూజర్ ఐడి అలాగే పాస్వర్డ్ అనేది చూసిన తర్వాత క్లిక్ హియర్ టు లాగిన్ అని కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ అని కనిపిస్తుంది కదా, క్యాండిడేట్ లాగిన్పై క్లిక్ చేయండి. క్యాండిడేట్ లాగిన్పై క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క యూజర్ నేమ్ అలాగే పాస్వర్డ్ అనేది మీ ఫోన్కి అనేది వచ్చి ఉంటుంది. ఒకసారి చూడండి. ఇచ్చిన తర్వాత ఇక్కడ క్యాప్చా అనేది కనిపిస్తుంది. క్యాప్చా అనేది ఎంటర్ చేసి సైన్ ఇన్ పై క్లిక్ చేయండి. సైన్ ఇన్ పై క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క వెల్కమ్ అని కనిపించి మీ యొక్క నేము అలాగే రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది కనిపిస్తుంది అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే డాష్ బోర్డ్లో రిజిస్టర్ అలాగే అప్లికేషన్ అలాగే పేమెంట్ అలాగే వెబ్ ఆప్షన్స్ అలాగే అలాట్మెంట్ ఇలా కనిపిస్తుంది అనమాట. ఇక్కడ రిమార్క్స్ దగ్గర క్లిక్ హియర్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత పర్సనల్ డీటెయిల్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. మన యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అలాగే ఫుల్ నేమ్ యాజ్ పర్ ఆధార్, అలాగే డేట్ ఆఫ్ బర్త్, అలాగే మీ యొక్క జెండర్, అలాగే మీ యొక్క ఫాదర్ నేమ్ మదర్ నేమ్, అలాగే మొబైల్ నెంబర్, అలాగే మీ యొక్క రిలీజియన్ అనేది సెలెక్ట్ చేసుకోండి. అలాగే మీ యొక్క క్యాస్ట్, అలాగే మీ యొక్క సబ్ క్యాస్ట్, అలాగే మైనారిటీ ఒకవేళ ఉంటే మైనారిటీ టైపు, అలాగే మీ యొక్క ఈమెయిల్ ఐడి, అలాగే పేరెంటల్ మొబైల్ నెంబర్, అలాగే సెకండరీ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే తర్వాత చూసుకున్నట్లయితే కమ్యూనికేషన్ డీటెయిల్స్లో బిలాంగ్స్ టు ఆంధ్రప్రదేశ్ స్టేట్ అని ఉంటుంది. మీరు ఆంధ్రప్రదేశ్లో చదువుంటే ఎస్ అనేది పెట్టండి, లేకపోతే వేరే స్టేట్లో పెడితే నో అనేది పెట్టాల్సి ఉంటుంది. ఒకవేళ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అయితే మీ యొక్క డిస్టిక్, మీ యొక్క మండలము, మీ యొక్క విలేజ్, మీ యొక్క పిన్ కోడ్, మీ యొక్క డోర్ నెంబరు అలాగే ల్యాండ్ మార్క్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఇచ్చిన తర్వాత స్పెషల్ రిజర్వేషన్ అని కనిపిస్తుంది కదా, ఒకవేళ పీడబ్ల్యూ క్యాండిడేట్స్ ఉంటే ఎస్ అనేది పెట్టండి, లేకపోతే నో అనేది పెట్టండి. అదర్ రిజర్వేషన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ ఉంటారు కదా, వాళ్ళ పిల్లలు ఎవరైనా ఉంటే క్యాప్ కిందకి వస్తారనమాట. అలాగే ఎన్సీసీ ఉంటే టిక్ చేసుకోండి. స్పోర్ట్స్ ఏమైనా గేమ్స్ అనేవి ఉంటే టిక్ చేసుకోండి. ఇలా ఏమైనా ఉంటే ఎక్స్ట్రా కరికులమ్స్ ఉంటే అక్కడ టిక్ మార్క్ ఇచ్చి ఎవరైతే ఇది పెడతారో అదర్ రిజర్వేషన్ కింద వాళ్ళు విజయవాడ అనేది వెళ్ళాల్సి ఉంటుంది. పాలిటెక్నికల్ కాలేజ్ కిందకి గవర్నమెంట్ కాలేజ్ అనేది ఉంటుంది. అక్కడ మీరు రిజర్వేషన్ అనేది చూసి మీరు అక్కడ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ హెల్ప్ లైన్ సెంటర్ అనేది అక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది.
మీరు హెల్ప్ లైన్ సెంటర్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత సేవ్ అండ్ కంటిన్యూపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత అకాడమిక్ క్వాలిఫికేషన్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఇంతకుముందు మనం అప్లికేషన్ చేసేటప్పుడు ఏపీ ఎంసెట్కి సంబంధించి ఇవన్నీ ఇచ్చుంటాం కాబట్టి ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. మీరు అన్నీ ఫిల్ చేయాల్సిన అవసరం అనేది లేదు. అలాగే తర్వాత చూసుకున్నట్లయితే అప్లోడ్ ఆల్ స్టడీ సర్టిఫికేట్ ఇన్ సింగిల్ పీడిఎఫ్ 1వ క్లాస్ నుంచి 12వ తరగతి వరకు ఆల్ స్టడీ సర్టిఫికేట్లు అనేవి ఒకే పీడిఎఫ్ కింద కన్వర్ట్ చేసి మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. రీజన్ అనేది సెలెక్ట్ చేసుకోండి. అలాగే ఎస్ఎస్సి ఆర్ ఇట్స్ ఈక్వివలెంట్ క్వాలిఫికేషన్ ఉంటే మీకు ఎస్ఎస్సి ఆల్ టికెట్ నెంబర్ అలాగే ఇయర్ ఆఫ్ పాసింగ్ అనేది అక్కడ సెలెక్ట్ చేసుకోండి. అలాగే డిప్లొమెంట్ ఈక్వివలెంట్ క్వాలిఫికేషన్ ఒకవేళ మీరు డిప్లొమా అనేది చేసుంటే అక్కడ మీ యొక్క బోర్డు అలాగే మీ యొక్క పిన్ నెంబర్ అలాగే కోర్సు ఇయర్ ఆఫ్ పాసింగ్ అలాగే మార్క్స్ ఎన్ని అలాగే మీకు మార్క్స్ ఆఫ్ సెక్యూర్డ్ అలాగే మీకు పర్సంటేజ్ ఎన్ని వచ్చాయో అక్కడ టైప్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూపై క్లిక్ చేయండి. ఇక్కడ చూసుకున్నట్లయితే లాస్ట్గా మనం ప్రివ్యూ అనేది చూసుకోవాల్సి ఉంటుందన్నమాట. పర్సనల్ డీటెయిల్స్లో క్యాండిడేట్ ఐడి, ఆధార్ నెంబర్ అలాగే అప్లికెంట్ నేము అలాగే మన యొక్క ఫోన్ నెంబరు, అప్లికెంట్ డేటు ఇలా ప్రివ్యూలో మనం అన్నీ చెక్ చేసుకోవాలన్నమాట. ఏమైనా మిస్టేక్ ఉంటే బ్యాక్ చేసి ఎడిట్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ ఏమైనా అప్లికేషన్లో మిస్టేక్ అయ్యి పొరపాటు అనేది చేసుంటే హెల్ప్ లైన్ సెంటర్ అనేది మనం సంప్రదించాల్సి ఉంటుందన్నమాట. అక్కడికి వెళ్ళి మన కరెక్షన్ అనేది చేస్తారు. ఎందుకంటే మనం అప్లికేషన్ అనేది అక్కడికే వెళ్తుందన్నమాట. ఈ యొక్క క్వాలిఫికేషన్ మొత్తము ఇచ్చిన తర్వాత ఇక్కడ అన్నీ సరిపోతే ప్రొసీడ్పై క్లిక్ చేయండి. కామన్ అడ్మిషన్ పోర్టల్ కింద మీకు అన్నీ చూపిస్తుందన్నమాట. అన్నీ సరిపోతే వెరిఫైడ్ అండ్ కరెక్ట్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. ఈ మూడింటి మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేసిన తర్వాత కన్ఫర్మ్ సేవ్ అని కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సక్సెస్ఫుల్ కన్ఫర్మ్డ్ అని వస్తుంది. వచ్చిన తర్వాత మనం పేమెంట్ అనేది కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ప్రొసీడ్ టు పేమెంట్ పై క్లిక్ చేయండి. ఇక్కడ వచ్చిన తర్వాత పేమెంట్ డీటెయిల్స్ అనేది చూపిస్తుంది అనమాట. మీకు క్యాండిడేట్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్, క్యాండిడేట్ నేము, జెండరు, ఫాదర్ నేము అలాగే మీ యొక్క క్యాస్ట్ అలాగే ఇక్కడ పేమెంట్ ఎంతో క్యాస్ట్ వైజ్గా ఫీ డీటెయిల్స్ అనేది ఇచ్చారనమాట. ఓబీసీ వాళ్ళకి 300, ఓసీ వాళ్ళకి 300, ఎస్సీ వాళ్ళకి 200, ఎస్టీ వాళ్ళకి 200 అనమాట. ఇక్కడ పేమెంట్ అనేది ఇక్కడ చూపిస్తుంది అనమాట. 300 రూపాయలు మనం యూపీఐ ద్వారా పేమెంట్ అనేది చేయొచ్చు అనమాట. ఇక్కడ ప్రొసీడ్ టు పే పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ యూపీఐ ఆప్షన్ అనేది కనిపిస్తుంది కదా, సో క్యూఆర్ అని దాని మీద క్లిక్ చేస్తే మీ క్యూఆర్ అనేది ఓపెన్ అవుతుంది. ఫోన్పే ద్వారా మీ యొక్క పేమెంట్ అనేది కంప్లీట్ అనేది చేయొచ్చు అనమాట. స్కాన్ చేసి మీ యొక్క పేమెంట్ అనేది కంప్లీట్ చేసిన తర్వాత ఓపెన్ వెబ్ ఆప్షన్ అనేది ఉంది కదా, ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ పేమెంట్ చూసుకున్నట్లయితే పేమెంట్ సక్సెస్ఫుల్ అనేది వస్తుందన్నమాట. మనం ఎంత అయితే పేమెంట్ చేసామో మనం ఇక్కడ నుంచి ప్రింట్ అనేది తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ తర్వాత చూసుకున్నట్లయితే వెబ్ ఆప్షన్స్లో ఇక్కడ మీ యొక్క ఆల్ టికెట్ నెంబర్ అలాగే బ్రాంచ్ ర్యాంకు ఇలా చూపిస్తుంది అనమాట. ఇక్కడ మీ యొక్క డిస్టిక్ అలాగే మీ యొక్క కాలేజ్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. యూనివర్సిటీ అలాగే ప్రోగ్రామ్ సబ్జెక్టు ఇక్కడ గెట్ కాలేజ్ పై క్లిక్ చేస్తే ఇలా మనం ఒక్కొక్కటి యాడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. యాడ్ చేసిన తర్వాత సేవ్ పై క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇలా ఒక్కొక్కటి కూడా క్లిక్ చేస్తే ఇక్కడ రైట్ సైడ్లో కనిపిస్తుంది అనమాట. మీరు ఎన్ని ఆప్షన్స్ అది ఇచ్చారో ఇక్కడ చూపిస్తుంది. ఒకవేళ డిలీట్ చేసుకోవచ్చు, లేదా ఒకవేళ పైన ఇవ్వాలంటే ఇక్కడ యారో మార్క్ కనిపిస్తుంది కదా, దానిపై క్లిక్ చేస్తే పైకి అనేది వెళ్తుందనమాట. ఇక వెబ్ ఆప్షన్లో ఏమైనా తప్పు అనేది చేసుంటే ఏదైనా కాలేజు అది కూడా మనం డిలీట్ చేసుకోవచ్చు అన్నీ ఒకసారి, లేదా ఒక్కొక్కటి కూడా డిలీట్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ డిలీట్ ఆల్ వెబ్ ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మీరు ఏదైతే సెలెక్ట్ చేస్తారో అవన్నీ కూడా ఒకసారి డిలీట్ అయిపోతాయి అనమాట. అలాగే నెక్స్ట్ ఇలా అడుగుతుంది అనమాట. ఒకవేళ అన్నీ డిలీట్ చేయాలనుకుంటే ఆర్ యూ షూర్ వాంట్ టు డిలీట్ అని డిలీట్ పై క్లిక్ చేస్తే అన్నీ కూడా డిలీట్ అనేది అయిపోతాయి అనమాట. క్యాన్సిల్ చేస్తే క్యాన్సిల్ అనేది అయిపోతుంది. మీరు అన్ని కాలేజీలు అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫ్రీజ్ ఆప్షన్ పై క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేసిన తర్వాత మీకు ఓటీపీ అనేది సెండ్ అనేది అవుతుంది. అప్లికేషన్ ఇందాక ఇచ్చాం కదా ఫోన్ నెంబర్కి, ఆ ఫోన్ నెంబర్కి ఓటీపీ అనేది వెళ్తుంది. ఇక్కడ సెండ్ ఓటీపీ పై క్లిక్ చేయండి. ఇక్కడ టైమింగ్ కూడా
3 నిమిషాలు అనేది ఉంటుంది. ఈ 3 నిమిషాల్లో మనం ఓటీపీ అనేది సెండ్ చేసి మనం టైప్ చేయాల్సి ఉంటుంది, లేదంటే టైం అనేది అయిపోతుంది. ఇచ్చిన తర్వాత సబ్మిట్ పై క్లిక్ చేయండి. సబ్మిట్ పై క్లిక్ చేసిన తర్వాత మీరు సక్సెస్ఫుల్గా వెబ్ ఆప్షన్స్ అనేది కంప్లీట్ అనేది చేశారనమాట. ఇక్కడ యూ ప్రింట్ పై క్లిక్ చేసి మీరు ప్రింట్ అనేది తీసుకోవచ్చు అనమాట. అంతే ఫ్రెండ్స్, ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా డౌట్ ఉంటే నన్ను కామెంట్ చేస్తే రిప్లై అనేది ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.